హాయ్ గైస్. అరౌండ్ 5కి మనకి ట్యాంక్ వచ్చింది. ఆల్రెడీ అది షార్ట్ కింద రిలీజ్ చేశాను. అప్పుడే వాటర్ పట్టేసాను, ఫుల్గా వాటర్ పట్టేసి పెట్టాను అనమాట. ఎక్కడైనా వాటర్ లీక్ అవుతుందా అని చెప్పేసి. కానీ ఎక్కడ వాటర్ అయితే లీక్ అవ్వలేదు. బాగుంది. లీకింగ్ అయితే ఏం లేదు. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 6:30 అవుతుంది. సో ఇంకా కావట్లేదు. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఆ వాటర్ అందులో నుంచి ఖాళీ చేసి దాన్ని ఒకసారి క్లీన్ చేసి దాన్ని ఇక్కడ సెట్ చేయాలన్నమాట. ఇక్కడ సెట్ చేశాను. ఇక్కడ ట్యాంక్ మీద పెట్టి అందులో ఉన్న ఫిషెస్ని, మన ఆ పింక్ డబ్బాలో వేసిన ఫిషెస్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. అది ఇప్పుడు టాస్క్ అనమాట. సో ఫస్ట్ ఇప్పుడు ఇందులో నుంచి వాటర్ ఖాళీ చేయాలి. వాటర్ ఖాళీ చేయడానికి పైప్ ఒకటి ఆర్డర్ చేశాను, వాటర్ బయటకు తీయడానికి. ఆ పైప్ ఇంకా రాలేదు. ప్రస్తుతానికైతే ఇవి ఉన్నాయిగా మనకి, జగ్గులతోటి వాటర్ బయట వస్తే చేయాలి. ఫిషెస్ అయితే ఇక్కడ ఆడుకుంటున్నాయి. ఆ మొక్కని ఇది క్లీన్ చేశాను. ఈ ట్యాంక్ని క్లీన్ చేసి, రాళ్ళు కూడా క్లీన్ చేసి అక్కడ బకెట్లో ఉంచాను అనమాట, చిన్న బకెట్లో. సో అందులో మొక్కని ఇందులో వేసాము. ఆ ట్యాంక్ క్లీన్ చేసి అందులో వాటర్ పట్టేసి ఆయన చెప్పిన లిక్విడ్స్ వేసి, అదే స్టోర్ ఆయన చెప్పిన లిక్విడ్స్ గట్రా వేసేసి ఫిషెస్ని అందులో వేసేయాలి. ఇంకా ఒక 5 to 10 minutes అవి. అది ఇప్పుడు టాస్క్ అనమాట. 1 by 1 చేద్దాం. సో ట్యాంక్ అయితే క్లీన్ చేసాను శుభ్రంగా. చూడొచ్చు ఎక్కడ ఏం లేదు, మొత్తం అంతా శుభ్రంగా క్లీన్ చేసాను. ఈసారి అయితే సర్ప్ అలాంటిది ఏం పెట్టకుండా నార్మల్గా చేత్తో క్లీన్ చేశాను. అంటే ఎలా యూజ్ చేయలేదు కదా అని చెప్పేసి వాటర్ తీసుకొచ్చాను. ఇప్పుడు వాటర్ ఫుల్గా అందులో పోసేయాలి. వాటర్ అంతా పోసిన తర్వాత నెక్స్ట్ ఫిషెస్ని, మన స్టోన్స్ని తీసుకొచ్చేయడం, ఫిషెస్ని వల్ల అవన్నీ చేస్తాను అనమాట. అన్నీ 1 by 1 చేయాలి. ఇందులో టోటల్ 24 లీటర్స్ పడతాయి అనమాట. దీన్ని ఫుల్గా అయితే తీసుకోలేదు, కొన్ని తీసుకొచ్చాను. మళ్ళీ బిందు పెట్టేసి మళ్ళీ ఇంకా కొన్ని వాటర్ తీసుకొస్తాను. నాకు ఇంకో భయం ఏంటంటే, ఎక్కువ వాటర్ పడుతుంటే నిన్న ఒక ఫిష్ జంప్ చేసింది అనమాట. అంటే నిన్న ఫుల్గా పెట్టాను కదా, పక్కన ఒక బకెట్లో వాటర్ పెట్టాను, ఫిష్ జంప్ చేసి ఆ బకెట్లో వాటర్లో దూకేసింది. అందుకే ఎక్కువ వాటర్ అయితే పట్టను. నాకు తెలిసి ఇక్కడ వరకు పడతాను అంతే. ఇంకో కొన్ని వాటర్ తీసుకొచ్చి ఇక్కడ వరకు పడతాను. ఇక్కడ వరకు అయిపోయిన తర్వాత ఇందులో ఫస్ట్ స్టోన్స్ గట్ట వేస్తాను. ఇప్పుడు స్టోన్స్ వేసి తర్వాత అవన్నీ తీసుకొస్తాను అనమాట. ఇందులో వాటర్ పట్టేసి స్టోన్స్ గట్ట తీసుకొస్తాను. ట్యాంక్ మారింది కానీ డెకరేషన్ సేమ్ డెకరేషన్ అనమాట. అదే మొక్క, కాకపోతే ఇప్పుడు ఈ కార్నర్ పెడదాం. మొక్కని కార్నర్కి, ఇదే కార్నర్ కాకుండా స్టోన్స్ పరుస్తాను ఈ కార్నర్ కాకుండా. ఇంకోటి ఏమనిపిస్తుందంటే, స్టోన్స్ రిఫ్లెక్షన్స్ బాగా ఎక్కువ వస్తున్నాయి అనమాట. రిఫ్లెక్షన్స్ వల్ల చేపలు కళ్ళు కనిపిస్తున్నాయి, కనిపిస్తే అర్థం కావట్లేదు. నా చెక్ చేసాను. ఈసారి కొంచెం ట్యాంక్ కొంచెం పెద్దగా ఉంది కదా, పైదాకా ఈత కొట్టచ్చు కదా. చూద్దాం ఈసారి ఎలా ఉంటుందో. ఒక అతను అయితే కామెంట్ చేశాడు, అంటే దీని మీద ఏమన్నా బోరింగ్స్ పెట్టడం, ఒక చిన్న కార్డ్బోర్డ్ లాంటిది ఏమైనా పెట్టడం బెటర్ అని చెప్పేసి ట్రై చేద్దాం ఉంటుంది. నాకు మంచిగా అనిపించింది, అది కూడా ట్రై చేద్దాం. అలాగే ఒక అతను మన ఫిష్ నేను కూడా సజెస్ట్ చేశాడు, 2 ఫిష్లకి. ఒక దానికి ఇమిలి అని, బ్లాక్ దానికి చిండు అని. బ్లాక్ చిండు, ఆరెంజ్లో పెద్దగా ఉన్నదానికి ఇమిలి అని పేరు అనమాట. ఇంకొక ఫిష్ ఉంది, దానికి కూడా ఏదో పేరు పెట్టాలి. ఓకే, ఆ వాటర్ తీసుకొచ్చి పోసిన తర్వాత చేపలను వెళ్తాను అనమాట. ఇందులో చూడడానికి ఎలా ఉంది? ఇందులో అయితే చూడడానికి చాలా బాగుంది, వీడియో లోపల చూద్దాం. సో అలా సెట్ చేసాం. ప్రస్తుతానికి ఆక్సిజన్ అయితే ఆ కారణంలోనే ఉంటుంది. చేపలు వాటి ఇష్టం, అవి ఆక్సిజన్లో అక్కడ చెట్టు వెనకాల దాకుంటే ఆక్సిజన్లో ఆడుకుంటే, లేదంటే మొత్తం తిరిగితే ఇష్టం. ఇంకా ఇది ఫైనల్ సెటప్ అనమాట. ఇంకా ఒక 5 minutes లాగి చేపలు తీసుకొచ్చి వేసేయండి. కిందకి న్యూ హోమ్. సో వాటికి ఇది కొత్త ఇల్లు అనమాట.